నాగబాబు గారికి మంత్రి పదవి కనీసం తెలుగుదేశం పార్టీ మీడియా కూడా చివరి నిమిషం వరకు అసలు ఊహించని పరిణామం. తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తులకు కూడా కనీసం ఏమాత్రం సమాచారం లేనటువంటి నిర్ణయం. ఈ క్రమంలో నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలి అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారా, లేకుంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ 6 monthsలో టైం ఉంటుంది కాబట్టి ఆ 6 monthsలో ఆయన ఎమ్మెల్సీ చేస్తారా అన్నది అయితే చూడాలి. కానీ అండ్ అదే సమయంలోనే ఇప్పటి వరకు ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వలేదు చంద్రబాబు గారు. సీనియర్ నాయకులు ఇప్పుడు యనమల రామకృష్ణుడి గారు లాంటి వాళ్ళు ఏకంగా ఆర్థిక శాఖ వస్తుందని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన కూడా ఎమ్మెల్సీ, కానీ ఎమ్మెల్సీ కోటా కింద మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అందులో ఆయన్ను కూడా కొట్టి పక్కన పడేశారు. ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి వేరే ఆప్షన్ లేదుగా. ఇంకెవరైనా ఎమ్మెల్యేని రాజీనామా చేయించి ఏమన్నా పోటీ చేయించారుగా. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఒకటే మార్గంగా. మరి ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే అప్పుడు యనమల రామకృష్ణ గారు ఎమ్మెల్సీ, ఆయన కావాలి అంటారు కదా. మరికొందరు సీనియర్లు ఉన్నారు, ఎమ్మెల్సీ కోట కింద మాకు మంత్రి పదవి కావాలని చెప్పి డిమాండ్ రాదా? వాళ్ళను చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ అటువంటి వాళ్ళను కేర్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు వాళ్ళ వల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం లేదు అని చెప్పి ఏమన్నా పక్కన పెట్టేస్తారా? ఇన్ని దశాబ్దాల పాటు పార్టీకి సేవ చేస్తే పొలిటికల్గా ఇలాంటి ముగింపిస్తారా మాకు అని ఇప్పటికే వాళ్ళలో తీవ్రమైనటువంటి ఒక రకమైనటువంటి వ్యతిరేకత, ఒక రకమైన నిర్వేదం, అసంతృప్తి అయితే కనిపిస్తూ ఉంది. డెఫినెట్లీ కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు టీడీపీలోని చాలామంది సీనియర్ నాయకులు ఏ సీనియర్ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వలేదు. మరి చాలామంది సీనియర్లు కనుక మరి మాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి అడిగితే మరి పరిస్థితి ఏంటి? అసలు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి దారి చూపెడితే ఆ దారిలో చాలామంది డిమాండ్స్ ముందుకు తీసుకొని వస్తే తెలుగుదేశం పార్టీలో ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది అనే చర్చ అయితే ఉంది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ డిస్కషన్ ఒకటైతే ఫ్యాక్ట్, నారా లోకేష్ గారు ఎవరైతే ఉంటారో తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తిగా తనంటూ ఒక సర్కిల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు టీడీపీలో. ఆ సర్కిల్లోకి సీనియర్లకి చోటు లేదు. సో సీనియర్లకు చోటు లేదు కాబట్టి మీరు పార్టీలో ఉన్నా లేకపోయినా, విమర్శలు చేసినా చేయకపోయినా, అసంతృప్తిగా ఉన్నా సంతృప్తిగా ఉన్నా వాళ్ళను కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అనే లైన్ మీద అయితే ఉన్నట్లున్నారు. మరి ఆ లైన్ టీడీపీకి ఎంతవరకు మేలు చేస్తుంది? ఇప్పుడు టీడీపీ సీనియర్ నాయకుల నుంచి ఎమ్మెల్సీలకు మంత్రులుగా కావాలి అని చెప్పి డిమాండ్ వస్తే దాన్ని వీళ్ళు ఎలా ఓవర్కమ్ చేసుకోగలుగుతారు? అసలు అటువంటి డిమాండ్స్ వస్తాయా? మొత్తం మీద ఒక పెద్ద చర్చకైతే చంద్రబాబు నాయుడు గారు తెరదీసినట్లే. ఇంత అనూహ్యంగా నాగబాబు గారికి మినిస్ట్రీ ఇవ్వాలి అని చెప్పి ఎంపిక చుట్టూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే చాలా హీట్ ఎక్కబోతున్నాయి అనే సంకేతాలు అయితే స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి.